ముసలాన్ని చంపేస్తారా? ఇప్పుడు వెళ్ళమంటావు, రేపు పొద్దున వెళ్ళమంటావు? ఆయన్ని చంపినావటే, కుక్కని చంపినావటే. పాపరా, మన పాప. అవునా పాప? రావే రావే చందమామ రావే. ఎక్కడ చూసినా పాపే కనిపిస్తోందిరా. ఇంకెక్కడ పాపరా? ఇదంతా నీ భ్రమ. అసలు మనం పాపం తీసుకెళ్లి వదిలిపెట్టకుండా ఉండాల్సిందిరా. నువ్వేగా వదిలిపెట్టమన్నావు? నేను అన్నాను సరేరా, నువ్వెందుకు ఒప్పుకున్నావు? అవునరా, నాదే తప్పు. నా చెంపలు కూడా వాయించు. చూసావా, టిఫిన్ తీసుకొచ్చి పెట్టినట్టుంది. మళ్ళీ టిఫిన్ ఇచ్చిందా? ఇది నిజం కాదురా, బ్రహ్మ టిఫినే. కారం మొత్తం నిజంగా ఉంది. ఇది నిజం పాప, భ్రమ పాప? భ్రమ పాపే, గిల్లినా నెప్పట్లేదు. నువ్వు గిల్లింది నా చేయరా? నీచేయా? పాప, ఒక్కసారి మాతో మాట్లాడమ్మా. నీతో మాట్లాడనొక్క. మాట్లాడింది ఇది నిజం పాపరా? అంటే పాప వచ్చేసింది అన్నమాట. వచ్చేసిందా? పాపా, ఆంటీ నేను నిద్రపోతుంటే వీళ్ళిద్దరు తీసుకెళ్ళి మా ఇంట్లో వదిలేశారు. అది కదమ్మా, మరి నువ్వు ఇంటికి వెళ్ళాలి కదమ్మా. నేను ఇక్కడే ఉంటాను ఆంటీ, నాకు ఇక్కడే బాగుంది. అది కదా పాపా, నువ్వు కనబడకపోతే మీ ఇంట్లో నిన్ను వెతుక్కోరు. ఏం వెతుక్కోరు, నాకెవ్వరూ లేరు. నాన్న కూడా ఊరికెళ్ళాడు. నా తాతయ్య నా గొంతుకు తాడు బిగించి భయపెడతాడు. అంకుల్, నాకు అన్నం పెట్టేందుకు డబ్బులు లేకపోతే ఈ చైన్ తీసుకోండి. వద్దమ్మా, అంత మాట అనద్దమ్మా. నీకింత అన్నం పెట్టడానికి నీ నగ తీసుకునేంత పాపిష్టేళ్ళం కాదమ్మా మేము. ఆ ముసలాడు ఫోన్లో బెదిరిస్తే ఏమిటనుకున్నాం రా? ఆ రోజు పాపను చంపాలనే కొండ మీద దోస్తాడు. అవును పాప, నువ్వు ఇంకేం భయపడద్దు. నిన్నెప్పుడు ఆ ఇంటికి పంపాం. నువ్వెప్పుడు మాతోనే ఉంది. అవును పాప, నువ్వెప్పుడు ఇక్కడే మాతోనే ఉంది. కానీ దమ్మా, నువ్వు ఇక్కడున్నావేంటమ్మా పాప? ఎవరో దొంగలు వస్తున్నారు, నువ్వు కూడా దాక్కో. దొంగలు నన్నేం చేస్తారమ్మా? నేనే దొంగని. అవును, నీకోసం దొంగతనం చేసి ఐస్ క్రీమ్ తెచ్చా, తిను. దొంగలతో చేరొద్దని మా టీచర్ చెప్పింది. పాప, ఏ పాప, ఎందుకలా భయపడుతున్నావు? ఏం జరిగింది? సూరిబాబు అంకుల్ దొంగ, అంకుల్తో చేరొద్దు. అంతేనా? సూరిబాబు అంకులే కాదు, నేను కూడా దొంగనే. వారికి దొంగతనం నేర్పిందే నేను. వారికి నేను గురువుని. నీకు పట్టు లంగా, పట్టు జాకెట్టు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అనుకుంటున్నావు? దొంగతనం చేసి తీసుకొచ్చావు అన్నమాట. అసలు దొంగతనం చేయటమే పెద్ద కళ. అందరికీ చేత కాదు. ఎక్కడో మా బోటి మహానుభావులు ఉంటారు, వాళ్ళు చేస్తారన్నమాట. మీరంతా దొంగలు, మీతో భోంచేయను, మీతో మాట్లాడను. పాప పాప, నువ్వు ఏమన్నా అను గాని మమ్మల్ని మాట్లాడద్దు అని మాత్రం అనద్దు. రే, నీకేమన్నా బుద్ధుందా అసలు? దొంగతనం ఏంట్రా దొంగతనం? ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు చిన్నపిల్లలతో చెప్పొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏం లేదు పాప, అసలు దొంగతనం అంటే ఏంటంటే, నీ దగ్గర 4 చాక్లెట్లు ఉన్నాయనుకో, నాకు కూడా తినాలనిపించి అందులో 2 చాక్లెట్లు నేను తీసేసుకున్నాను. అది దొంగతనం ఎలా అవుతుంది? అదెలా అవుతుందిరా? అలాగే నా జేబులో పర్సు ఉంది, అందులో 20 రూపాయలు ఉన్నాయి. నేను ఇటు తిరిగి ఎవరితోనో మాట్లాడుతున్నాను, అందులోంచి ఓ 10 రూపాయలు నాకు కావాల్సి వచ్చాయి, తీసుకున్నాను. అది దొంగతనం ఎలా అవుతుంది? అడిగి తీసుకోవచ్చుగా. మేము మనస్సులో అడుక్కుంటామమ్మా, బయటికి కనిపించదు.
మరెందుకు పోలీసులకు భయపడి దాక్కున్నా? అవునరా, ఎందుకు పోలీసులకు భయపడి దాక్కున్నావు? అవును, ఎందుకురా దాక్కున్నావు? నువ్వు ఎందుకయ్యా? పాపా నువ్వు కూడానా? నువ్వు ఉండరా కుయ్యా. పాప, మేము దొంగతనాలు మానేస్తే మాకు ఉద్యోగం ఎవరిస్తారు చెప్పు? పోనీ అడుక్కుందామన్నా మా ఇద్దరి షేపులు చూసి ముష్టి కూడా వేయరే. కష్టపడి పని చేయొచ్చుగా. మేము కూడా కష్టపడి చెమట వచ్చి దొంగతనం చేసి సంపాదిస్తున్నాం. ఏదన్నా బరువులు మాయచ్చుగా. ఈ వయసులో మేము బరువులేం వస్తామమ్మా. ఆ ముసలాన్ని చూడు. ఆ వయసు వస్తే మేం కూడా మోస్తాం తల్లి. చాలా ఊరుకోండి మీరిద్దరు. చిన్నపిల్ల చేత వేలెత్తి చూపించుకోవాల్సి వచ్చింది. పాపకున్న బుద్ధి కూడా మనకు లేదు. ఇక నుంచి ఆకలితో చావనైనా చద్దాం గాని దొంగతనాలు చేయడానికి వీల్లేదు. పాప మీద ఒట్టేయండి. పాపా ఇక్కడి నుంచి దొంగతనం చేయమమ్మా. నీ మీద ఒట్టేస్తున్నావమ్మా. మంచి అంకుల్. నాన్సెన్స్! నువ్వు, మీ నాన్న, నౌకర్లు, వాచ్మెన్లు ఇంతమంది ఉండగా దొంగల పాపలను ఎత్తుకుపోయారు. మాట్లాడరే. Why don't you all talk? అంటే నేను లండన్ వెళ్ళేసరికి మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు షికారులు తిరుగుతూ ఇంటి సంగతి పాప సంగతి పట్టించుకోవడం మానేశారనమాట, అంతేగా? నేను ఆ రోజే బాంబే వెళ్ళానండి. వెళ్తే మాత్రం వచ్చిన తర్వాతైనా పాప సంగతి ఎందుకు పట్టించుకోలేదు? పోలీసుల కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? కమంటారు. అది నీ కడుపున పుట్టిన బిడ్డ కాకపోబట్టేగా నువ్వింత నిర్లక్ష్యం చేశావు. పైగా నేను లండన్ నుంచి ఫోన్ చేసినప్పుడల్లా పాప ఎక్స్కర్షన్కి వెళ్ళిందని, పిక్నిక్ వెళ్ళిందని నువ్వు మీ నాన్న అబద్ధాలు చెప్పారు. ఓకే, ఇట్స్ మై బిజినెస్ టు గెట్ బ్యాక్ మై చైల్డ్. సెక్రటరీ, కమాన్, వెళ్ళి పోలీసులు కంప్లైంట్. యూ డోంట్ వరీ మిస్టర్ రజనీకాంతారావు. ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా మీ పాపను తీసుకొచ్చి మీకు అప్పచెప్తాం. బాగుంది, మీరు చెప్పేది చాలా బాగుంది. అది కాదండి, మీ ఆయా దొంగలు చూసిందట కదా, అందుకే దొంగల ఫోటో ఉన్న ఆల్బమ్ కూడా తీసుకొచ్చాం. ఏమాయా, నువ్వు చూసావా? అవునండి, ఆ రోజు నేను ఇంటికి తిరిగి వస్తుండగా. పాపా నిన్నే ముసలమ్మా. ఏమమ్మా, ఇక్కడ ఎక్కడో రజనీకాంతారావు గారిని బాగా డబ్బున్న ఆయన ఒకరు ఉండాలి. ఆయన ఇల్లు ఎక్కడో చెప్పగలవా? అందుకే సార్, ఈవిడ చూసిన మనుషులు ఈ దొంగల ఫోటోలు ఉన్న ఆల్బమ్ లో ఉన్నారా అని తీసుకొచ్చావు సార్. యాండే వాళ్ళిద్దరు వీడు ఒకటండి. వీడు రాంబాబని చిన్న సైజ్ జేబు దొంగ సార్. యాండే రెండోవాడు వీడేనండి. వీడు సూరిబాబు. వీళ్ళిద్దరూ కలిసి జాయింట్ గా దొంగతనాలు చేస్తుంటారు సార్. ఇన్స్పెక్టర్, ఇన్ఫర్మేషన్ దొరికింది కాబట్టి 24 hours లో నా పాప నాకు యూ డోంట్ వరీ సార్. కానిస్టేబుల్స్ ఫాలో మీ. కానిస్టేబుల్స్ ఫాలో మీ సార్. శోభ, ఆ దొంగల ఫోటో పాప ఫోటో పేపర్లో వేయించి మన పాపను మనకు అప్పగించిన వాళ్ళకి ₹1,00,000 బహుమానాన్ని ప్రకటిస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమో నా ఉద్దేశం. సార్, పాపను మేము తీసుకొచ్చిన ఆ ₹1,00,000 మాకు ఇస్తారు కదా సార్? వై నాట్? థ్యాంక్ యూ సార్. పేపర్లో వేయించండి సార్. మేం పట్టుకున్న సార్. డెఫినెట్లీ. పోతరాజంటే నువ్వేనా? కాదండి, నా పేరు గవరాజండి. ఏంట్రా మమ్మల్ని చూడగానే పేరు మార్చుకున్నావా? కాదండి, 1947 నుంచి 40 సంవత్సరాలుగా నా పేరు గవరాజనండి. కావాలంటే మీరు పిలవండి, నేను తిరిగి చూస్తాను. గవరాజు సార్, కరెక్ట్ అండి. ఇతని పేరు గవరాజానండి. ఉందా? అయితే అర్జెంట్ గా సూరిబాబు గారిని పిలు. సూరిబాబు ఆడెవడండి? రా, నీ భూత వైద్యం తెలివితేటలు నా దగ్గర చూపిస్తావా? చెప్పా. ఓ, భూతాలు పోతరాజు గురించి అండి. ఇల్లు ఖాళీ చేసి పక్కపేటలోకి వెళ్ళాడండి. చూసావా పాయింట్ అలా పెట్టేశాను. ఈసారి కూడా దెబ్బ కొడుతుంది. ఈసారి కూడా అంబ పలకలేదండి. పలకలేదండి. అంతేలేండి, కొన్ని శనుగుట్టి జాతకాలకి ఆవదమైపోవడం తప్ప అదృష్టం కలిసి లేదండి. ముష్టి రాస్కల్. మీకంటే నేనేనేమండి, కిందసారి లాటరీలో 25,000 వస్తే ఆటో కొనుక్కున్నాను, అందులోనే ఎక్కి అడుక్కుంటున్నాను. కావలిస్తే ఆటో రాసుకెళ్ళు అని పిలవండి. ఈసారి లాటరీలో 2 లక్షలు వస్తే టాక్సీ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఒకసారి పేపర్ ఇవ్వండి. ఒకసారి పేపర్ ఇవ్వండి. ఎందుకంటే అలా ఉడుకుంటారు? మీ ఒక్కరి దగ్గర పేపర్ ఉందా? మీ ఒక్కరి కోసం వచ్చేస్తారా? చిపా డ్రైవరే. దొంగ రాస్కెల్, ఈ పిల్ల ఎవర్రా అంటే మా పెద్దమ్మ కూతురు అంటారా? ఒరే, ఈ పిల్లని అప్ప చెబుతా, ₹1,00,000 వస్తాయి. దాంతో తీస్తా, చిత్తి తీస్తా. సూరిబాబు, గొప్ప మునిగిందిరా. మన కొంపంటూ ఉంటే కదా మునగటానికి. కూర్చో, నువ్వు కూడా ఆడుతుంది. వేళకోవడం కదరా, పేపర్లో మన ఫోటోలు పాప ఫోటోలు వేశారు. పాపను పట్టుకున్న వాళ్ళకి ₹1,00,000 పంపొచ్చా? చూడు. అంటే ఆ పాప మీ పెద్దమ్మ కూతురు కాదంటే? ఉండు మావా, ఇల్లు కాలు ఒకటి ఎడితే ఏదో కాలు ఇంకోటి ఎడ్చట. ఈ ₹1,00,000కి ఆశపడి పాపను ఎత్తుకుపోవడానికి ఎవడైనా రావచ్చు.
అంతే కదరా, పేపర్లో పాప ఫోటోలతో పాటు మన ఫోటోలు కూడా వేశారు కాబట్టి మనకు కూడా డేంజర్. పోలీసులు వచ్చి మనల్ని పట్టుకుంటారు. ఇంతకీ పాపేది? అదిగో నా పిక్చర్ ఫైనాన్సర్. అచ్చడికి 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 డబ్బులు తీసుకోవడానికి నా కలదుడు ఇదిగో నా కలదుడే కాదు, నా కళ్ళు పోయినా సరే ఈ లక్ష్మణ్ బాబు ముందుకేసినాడు ఎక్కాడు. ఎక్కడా ఎక్కడా నా కలదుడు చాలా థ్యాంక్స్ అండి. యారా ఇది మీ పెద్దమ్మ కూతురా? కాదు, నా ధనలక్ష్మి. అందుకే మీరు ఈ పిల్లని తీసుకొచ్చారు. వాళ్ళ ఆడ పేపర్లో వేశాడు, నాకు పిక్చర్ తీసే టైం వచ్చింది. పిక్చర్ తీసే టైం కాదురా, పైకి వెళ్ళే టైం వచ్చింది. అన్నయ్య వీడిని మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం. ఏరా 20,000గా ఎంత డబ్బు తీసుకున్నావు? ఇప్పుడు మాత్రం కాదన్నానా, నీ మేలు మర్చిపోలేను. నా పిక్చర్ లో నీ కృతజ్ఞత చేస్తానులే. ఒరే లాటరీ, నాకు నీ పక్కన హీరోయిన్ యాక్ట్ చేయాలనుంది. ఏ ఒక వేషం ఇస్తావా? నువ్వు పొడుగు, నేను పొట్టి, నీకు నాకు జోడీ కుదరదు. అబ్బే నిన్ను బాగా కొట్టి బాగా పొడుగ్గా కొడతావు. ఇదిగో మీరందరూ నన్ను ఆపాలని ప్రయత్నిస్తున్నారు. మా వాడి పాటికెళ్ళి పోలీస్ రిపోర్ట్ చేసే ఉంటాడు. వాళ్ళందరూ నన్ను పాపను వెతుక్కుంటూ వస్తూనే ఉంటారు. మీరు ఇంటికి వెళ్తే చాలా ప్రమాదం. పాపం తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. రండి నీ సినిమా కథ నాకు చెబుతూ గాని రారా నాన్న. నన్ను వదలు.